ఆది కాండంలో మనం గమనించినప్పుడు యోసేపు 2 సార్లు ఐగుప్తు దేశానికి వెళ్ళడం జరిగింది. యోసేపు ఐగుప్తు దేశం ఎంత పరిశుద్ధం జీవించిందో మనకు తెలిసిన విషయమే. కానీ అంతకంటే పరిశుద్ధమైన మాట ఏంటంటే దేవునికి కావాల్సింది పరిశుద్ధమైన జీవితం, ది హోలీ లైఫ్. కనుక నీ పరిశుద్ధతయే దేవునికి మనకి అనుకూలమని కీర్తనకారుడైన దావీదు చెబుతున్న మాట. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని సంగమా, క్రైస్తవ ప్రజలారా, ఈ వాక్యం నీ జీవితంలో యోసేపు ఐగుప్తులు ఎంత పరిశుద్ధంగా జీవించారో మనము కూడా ఈ లోకమని ఐగుప్తులో అంత పరిశుద్ధంగా మనం జీవించి దేవుని ఎదుట పరిశుద్ధంగా నిందరేతూ జీవించడం ఆ దేవుని ఒక చిత్తమై ఉంది. అనగా నీ గతాన్ని ఘనంగా కాపాడుకోవాలి. గతాన్ని ఘనంగా కాపాడుకొని పరిశుద్ధతని కాపాడుకొని అపవాదికి అవకాశం ఇవ్వక, పాపాన్ని లొంగిపోక నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకుంటూ